సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాజధానిలో 57,821 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. హౌసింగ్, రోడ్లు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఎల్పీఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ తో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ఐకానిక్ భవనాల నిర్మాణం జరుగుతోంది. వైసీపీ హయాంలో నిలిపివేసిన, రద్దు చేసిన పనులకు సంబంధించి ఉన్న వివాదాలు, సమస్యలు పరిష్కరించి సీఆర్డీఏ పనులు చేపట్టింది. ప్రస్తుతం రాజధానిలో 20,000 మంది కార్మికులు, నిపుణులు పనిచేస్తున్నారు. ఏ నిర్మాణ సంస్థ ఎంత మేర పనులు చేసింది, టార్గెట్ ఎంత మేరకు చేరుకున్నారనే విషయంలో పనుల వారీగా ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఇక ప్రస్తుతం ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, ఇంకా ఎంతమంది కావాలి, ఎంత విజనరీ ఉపయోగించాలనే విషయంపై సమగ్రంగా చర్చించారు. వారం, నెల రోజుల పాటు టార్గెట్ పెట్టుకుని పనులు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వర్షాకాలం వచ్చే సమయానికి పూర్తి చేయాల్సిన పనులపై తాము పెట్టుకున్న లక్ష్యాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పుడు పనులు చేపట్టే వారందరూ చరిత్రలో భాగస్వాములు అవుతారని ముఖ్యమంత్రి కొనియాడారు. ఇక రాజధాని నగరం నిర్మించే అవకాశం అందరికీ రాదని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధానిని అద్భుతంగా, వినూత్నంగా నిర్మించేందుకు అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. నాణ్యతతో నిర్మాణాలు ఉండాలని సూచించారు. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ వంటి వాటిని వినియోగించుకోవాలని, రాజధాని ప్రతిష్టను పెంచేలా ఎవరికైనా ఆలోచనలు వస్తే వాటిని ప్రభుత్వంతో పంచుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి నిర్మాణం పూర్తి చేసి తీర్చాల్సిందేనని ఆదేశించారు. ఏ మాత్రం రాజీ ఉండదని చెప్పారు. ప్రతి నిర్మాణం సకాలంలో పూర్తి చేసి ప్రారంభించుకోవాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.